ఒక అనుభవం ఉంది. మీకు కూడా ఎవరికైనా ఎక్కువ సార్లు ఆలోచన చేస్తుంటే తెలుస్తుంటాయి. అట్లనే నాకు నవీన్ యాదవ్ గారు మన స్వామి గారు చెప్పినట్టుగా రేపు వచ్చే ఎన్నికల్లో 1,00,000 కంటే మెజారిటీతో గెలుస్తాడని గెలవటం ఎంత ముఖ్యమో గెలిచిన తర్వాత ప్రజలకి అందుబాటులో ఉండటం అనేది మామూలు ఎమ్మెల్యేలకు జరిగే పని. కానీ నవీన్ యాదవ్ గారు కానీ శ్రీశైలం యాదవ్ గారు కానీ వారి కుటుంబ సభ్యులందరూ ఎమ్మెల్యే లేకపోయినా ఎంపీ లేకపోయినా పిలిస్తే పలికేవాళ్ళు. ఎవరికైనా పోలీసులతో గొడవ ఉంటే పోలీస్ స్టేషన్లో మాట్లాడేవాళ్ళు, కరెంటు సమస్య ఉంటే కరెంటుతో మాట్లాడేవాళ్ళు, మంచినీళ్లు కావాలంటే వాటిని ఇప్పించేవాళ్ళు, ఇళ్ల స్థలాలు కావాలంటే ఇప్పించేవాళ్ళు, కొత్త ఇళ్లు కట్టుకునేవాళ్ళంటే కట్టించేవాళ్ళు. ప్రభుత్వంలో ఏ పనులు కావాలన్నా నిరంతరం ప్రజల కోసం నిలబడి పోరాటం చేసే కుటుంబం. అంతే తప్ప అధికారం ఉంది కదా అని ఏసీ కారులో ఎక్కి ఏసీ ఇళ్లలో కూర్చునేవాడు కాదు మన నవీన్ యాదవ్. అందువల్లనే ఈ జూబ్లీ హిల్స్ టికెట్ ఇచ్చినప్పుడు 5-6 సార్లు ముఖ్యమంత్రి గారు ఏసీసీ పిసిసి అన్ని రకాల సర్వే చేపించారు. ఆ సర్వేలో అందరికంటే మొదటి స్థానంలో వచ్చాడు నవీన్ యాదవ్. సర్వే ఎవరు గెలుస్తారు అని అడిగినప్పుడు ఆయనే గెలుస్తారని చెప్పారు. అంటే రేపు ఎన్నికల్లో గెలవటం రెండోసారి. ఆయన సర్వేలో మొదటిసారి గెలిచి ఎమ్మెల్యేగా గెలిచాడు దీని వల్ల. రేపు ఎన్నికల్లో వచ్చిన తర్వాత ఇప్పుడే నేను వారి దగ్గరకు వచ్చినప్పుడు చెప్పారు, నా ఇల్లు ఈ స్పెషల్ బెటాలియన్ 1, ఇటు పక్కన నవీన్ యాదవ్ ఇల్లు, అటు పక్క గేట్ పక్కనే మల్లురావు ఎంపీ. రేపు ఈయన గెలిచిన తర్వాత ఇప్పుడు ఏదైతే మేము మాట్లాడుతున్నామో ఇప్పుడే మాట్లాడాను. బస్తీ దవాఖానాలు 18 ఉన్నాయి. ఆ 18లో మందులు డాక్టర్లు సరిగా ఉండే విధంగా ఇప్పుడే నవీన్ యాదవ్ గారు మాట్లాడారు, నేను కూడా మాట్లాడాను. మన ఈ కాన్స్టిట్యూన్సీలో 6 పిహెచ్లు ఉన్నాయి. ఆ పిహెచ్సి డైరెక్టర్ తో మాట్లాడాము. డాక్టర్లంతా ప్రజలకు కావాల్సిన సేవలు సక్రమంగా చేయాలని, మందులు సక్రమంగా ఇవ్వాలని ఇప్పుడే మాట్లాడటం జరిగింది. ఇప్పుడే చూస్తున్నాను కొన్ని ఇళ్ల మీద పెద్ద పెద్ద కరెంటు వైర్లు పోతున్నాయి. పైన తగిలితే కరెంట్ షాక్ తో చనిపోతామని 2-3 చోట్ల సమస్యలు ఉన్నాయని నవీన్ యాదవ్ గారు మాట్లాడారు. నేను ఇప్పుడే దానికి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడి ఆ వివరాలన్నీ తెలుసుకొని కరెంటు వల్ల వచ్చే ఇబ్బందులన్నింటినీ వెంటనే ఇప్పుడే ఎన్నికల కంటే ముందే అవన్నీ పరిష్కారం చేస్తామని మీకు మాటిస్తున్నాం. ఆ వైర్లు తప్పియటం, కొత్త వైర్లు వేపియటం, దాంతో పాటు ఎక్కడైనా కరెంటు లో వోల్టేజ్ ఉండి బల్బు సరిగా వెలగకుండా ఉంటే అక్కడ ట్రాన్స్ఫార్మర్లు కూడా వెంటనే ఇప్పించేటటువంటి కార్యక్రమం చేస్తాం. ఇంకా ఎండాకాలం రాబోతుంది. మంచినీళ్ళ సమస్య ఉంటే మొత్తం